వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి 44వ వార్షిక బ్రహ్మోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల అర్చకులు స్వామివారిని అందంగా అలంకరించి కల్పవృక్షం వాహనంపై ఊరేగించారు. తెలంగాణ సీఎం కార్యాలయ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీడీపీ డిప్యూటీ ఈవో లోననాదం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శేష వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం స్వామివారికి మేల్చార్తి తిరిగి స్వామికి సమర్పించడం జరుగుతుంది. అధికార వర్గం వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 2024 సంవత్సరానికి కానీ బ్రహ్మోత్సవానికి దేవస్థానం సమర్పించేటువంటి ఉపహారాన్ని స్వామికి సమర్పించి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామి ప్రార్థిస్తూ రేపు ఇక్కడ గడ్డ సేవకు గాను ఈ విశేష వస్త్రాలు సమర్పణ చేయడం జరుగుతుంది. దానికి ముందు రోజు స్వామివారికి దేవస్థానం తరఫు నుంచి ఈ యొక్క వస్త్రాలు సమర్పణ చేయడం జరిగింది. ఇది మూడవకి ఒక ఉత్సవాలకు వస్త్రం సమర్పణ చేసిన తర్వాత దీన్ని రేపు గడ్డ సేవకు అందుబాటులో ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క శేష వస్త్రాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఇది స్వామివారికి కట్టిన వస్త్రాన్ని ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో స్వామివారే ఇక్కడ 10 రోజులు సంచరిస్తారని గరుడ సేవ విశేషమైనందువల్ల గరుడ సేవకి ఈ యొక్క వస్త్రాలు సమర్పించాలని ప్రతి సంవత్సరం దేవస్థానం సంకల్పం చేస్తారు. ఈ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా ఇది నిర్విఘ్నంగా జరగాలని స్వామివారిని ప్రార్థిస్తుంది. వెంకటేశాయ. కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం స్వామివారికి మేల్చార్తి తిరిగి స్వామికి సమర్పించడం జరుగుతుంది. అధికార వర్గం వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 2024